ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూలుస్తుండు, రేపో మాపో మైపాదుకు కూడా వస్తాడట. ఎట్లయితే గట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి, పెద్దమ్మ కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. 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 కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, ఎగిరెగిరి తట్టినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తట్టినట్టు. ఒరగ మాటలల్ల గట్టి దాడులకు దిగుతున్నారు భక్తురా. చెక్కులు రాక ఎన్నేళ్ళాయే వస్తున్నాయా? ఎవరికన్నా తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మిలేమో కల తప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మిలేమో కల తప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. 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 కులబెత్తు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని, కులబెత్తు బంగారం మీద నుంచి పెడతామని, కులబెత్తు బంగారం ఇది తెచ్చి పెడతామని. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఈ ఇయ్యలేదు. మోసగారి కాంగ్రెస్ను ఓడించి తీరుదాము భక్తులు. అన్నా వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా అరెరే వద్దురా అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. భలే ఇప్పుడు జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ని ఎగరాలి, మనం కూడా ఎగరాలి. రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లేచాడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, పోవాలా పోవద్దా? ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. హరే చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చేతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చేతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా. మన లగచెర్ల గిరిజనులకు అండాగుందామా, మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతర పోదామా, గులాబీల చాతర పోదామా. మాయ మాటలు చెప్పే మాయ
కాంగ్రెస్ ను కథం చేద్దామా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పచెప్ప చూస్తున్నా అర్థమవుతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దందమా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా నేనేమంటున్నాంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం భానుకోట రాళ్లకు ఎంత పోరాటం ఉంది ఇక్కడ ఎవడైతే రాళ్ళ తీసుకొని కొడతా అన్నాడో వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే అవే రాళ్ళు తిరగబడతాయి మళ్ళా అంతేనా కాదా భానుకోట ఘటన జరిగినప్పుడు కొండా సురేఖ అటే ఉన్నది ఇప్పుడు కూడా గడ్డే ఉండి కుక్క వాగినట్టు వాగుతుంది గట్లాంటోళ్లకు భానుకోట గడ్డ నుండి సమాధానం చెప్పాలా వద్దు అందుకనే దయచేసి కూర్చోండి వచ్చిన వాళ్ళు పట్టణ అధ్యక్షులు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం రవిస్వామి దయచేసి అన్న పాట పాడుతుంటే వాళ్ళే సెటరేట్ అవుతారు జర పాట పాడియండి ఓకే దయచేసి ఇక్కడికి వచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ మహధరణకు మద్దతు ఇవ్వడానికి వచ్చేసిన మా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం దయచేసి కూర్చోండి ఓకే అన్న హలో చెక్ జై తెలంగాణ జై తెలంగాణ వద్దురా నాయనా ఈ పాట విన్నరా ఈ పాట రాసినందుకు భానుకోట ప్రసాద్ని పాడినందుకు నన్ను ఉద్యోగులకి వెళ్ళి ఊడబీకింది కాంగ్రెస్ ప్రభుత్వము అయినా ఏం బెదరలేదు అదరలేదు 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి మన పార్టీ అండగున్న తర్వాతకి ఆ ఉద్యోగం ఒక లెక్కన అని ఈ గులాబీ జెండా మీదేసుకొని తిరుగుతున్నాం అందుకే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా వద్దురా నాయన పాలన వద్దురా నాయన వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా అమలు కాని హామీలతో మారు గ్యారంటీలతో అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలతో అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందన్నా ఒక్కటన్నా అయిందా అమలు కాని హామీలతో మారు గ్యారంటీలతో అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలతో అమలు కాని హామీలతో మారు గ్యారంటీలతో అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలతో వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా వద్దురా నాయనా ఈ నయవంచన పాలన వద్దురా
అక్క మీకు వచ్చిందా అగో రైతు బంధు లేనే లేదు దళిత బంధు రానే రాదు రైతు బంధు లేదు దళిత బంధు రానే రాదు రైతు బంధు లేనే లేదు దళిత బంధు రానే రాదు రైతు బంధు లేదు దళిత బంధు రానే రాదు పింఛను పెంచింది లేదు పింఛను పెంచుతా అని చెప్పిండు పెంచిండా ఎంత ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి 200 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 1000 రూపాయలు 1000 నుంచి 2000 రూపాయలు చేసింది కేసీఆర్ కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేస్తా అన్నది ఆనాది గడవక ముందే అయ్యిందా